సిద్దిపేటలో టీటీడీ ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయం నిర్మించనున్నట్లుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో వికాస్ తరంగిణికి ఎకరం ల్యాండ్ ఇచ్చి భవనం నిర్మించింది ఒక సిద్దిపేటలోనే అన్నారు. ధనుర్మాస సందర్భంగా వికాస తరంగిణికి గోదా కళ్యాణం సుదర్శన యాగ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. త్వరలో సిద్దిపేటకు చిన్నజీయర్ స్వామిని తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాకు తెలిసి కరీంనగర్లో మన వాళ్ళే కొనుక్కొని కట్టారు కానీ ప్రభుత్వ పరంగా స్థలం ఇచ్చి ప్రభుత్వ పరంగా వికాస తరంగిణికి కార్యాలయం కట్టింది మన సిద్దిపేటలో మాత్రమే. అయితే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అమ్మవారు స్వామివారిని జిఎస్ స్వామివారిని ఇక్కడ తెచ్చుకోవాలి అనే కోరిక చాలా రోజుల నుంచి వెలుపుచ్చుతూ ఉన్నారు. అది మనందరి కోరిక కూడా. ఈ భవనం కూడా ఇంకా పూర్తి కావాలి. సరే, మొన్నటిదాకంటేనేమో గవర్నమెంట్ ఉండే నా చేతుల పని ఉండే, ఇప్పుడు కొంత ప్రభుత్వం లేక కొంత ఇబ్బంది ఉన్నది. బట్ అయినా అమ్మవారి దయ, జిఆర్ స్వామి వారి ఆశీస్సులు తప్పకుండా దీన్ని ఇంకా మంచి బండలు వేసుకొని, లైట్లు వేసుకొని, ఇంకా మంచి చెట్లు పెట్టుకొని, యాగశాల కట్టుకొని దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దడం కోసం నేను తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి దీన్ని ముందుకు కూడా తీసుకుపోతానని చెప్పి కూడా మనం చేస్తాను. మొన్న ఈ మధ్యలో తిరుపతి కూడా పోయింది. నేను గతంలో మన కోమటి చెరువు దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఒకటి కట్టించాలని ప్రతిపాదన పెట్టాం. దానికి 6 ఎకరాల స్థలాన్ని ఆ నది ఒడ్డున, కోమటి చెరువు నది ఒడ్డున ఒక 6 ఎకరాల స్థలాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్థలం కూడా ఇచ్చాం. సో అక్కడ గతంలో నేను ప్రతిపాదన పెట్టే అది చివరి దశలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అది ఆగిపోయి ఉండే. మొన్న బిఆర్ నాయుడు గారు కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన తర్వాత తిరుపతికి వెళ్ళి వారిని కలిసి ఇట్లా మాకు మంచి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, సిద్దిపేటలో మంచి పూజలు జరుగుతున్నాయి, మంచి భక్తులు ఉన్నారు, వికాస తరంగిణి చాలా బలంగా ఉంది, కానీ అది టీటీడీ డబ్బులతో టీటీడీ కడితే దానికి ప్రశస్తత ఎక్కువ. తిరుమల తిరుపతి దేవస్థానం మేము కట్టాలంటే మేము కట్టుకోగలుగుతాం, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అందరికీ భక్తులకు చాలా నమ్మకం, అభిమానం. అందువల్ల మీరు తప్పకుండా చేయాలంటే వాళ్ళు ఒప్పుకున్నారు. బహుశా తొందరలోనే 10 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మరొక వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అద్భుతంగా 5-6 ఎకరాల స్థలంలో మనకు రాబోతా ఉంది సిద్దిపేటలో. అది కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. సో ఇట్లా ఏదున్నా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ధార్మిక కార్యక్రమాల్లో, హిందూ ధర్మ పరిరక్షణలో ఎల్లవేళలా నేను మీతో పాటు కలిసి నడుస్తాను. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు